దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ ఫర్ టుడే వాక్య సందేశాలు ప్రతిరోజు వింటున్న మీ అందరికీ మన ప్రభువును మన రక్షణకర్త అయిన యేసుక్రీస్తు ప్రభు వారి అత్యున్నతమైన నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి మీకు శుభములు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? అంత క్షేమంగా ఉన్నారు కదా? మీరు దినదినము దేవునికి సమీపంగా జీవించాలని, మీ హృదయాల్లో గొప్ప నిరీక్షణ నింపాలని, ప్రభువుకి మీరు చేరుగా జీవించాలని, మీ జీవితంలో దేవుడు ఉన్నతమైనటువంటి ఆలోచనలు, ఆయన ప్రణాళికలు నెరవేర్చాలని మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ప్రార్థనపూర్వకంగా ఏదైనా వాక్య సందేశాన్ని విందాం. ఈరోజు దావీదు రాసిన 32వ కీర్తన 8వ వచనం చదువుకుందాం. దావీదు రాసిన 32వ కీర్తన 8వ వచనం. నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ఇక్కడ దేవుడు గొప్ప వాగ్దానం చేస్తున్నాడు. నీకు ఉపదేశం చేస్తాను, నీవు నడవలసిన మార్గం నీకు బోధిస్తాను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాను. ఎంత గొప్ప వాగ్దానం! దేవుడు మనకు ఉపదేశం చేస్తాడంట. ప్రతిరోజు తన వాక్యం ద్వారా మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా చేస్తే ఆయనకి ఇష్టకరమైంది, ఒక తండ్రి తన కుమారునికి బోధించినట్లుగా మనకు బోధిస్తాడు. ఆయన ఎలా నడుచుకోవాలో, ఏం చేయాలో, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో, ఎలాంటి కార్యాలు తలపెట్టాలో, ఎలాంటి ప్రణాళికలు రచించుకోవాలో, రాబోయే కాలంలో దేవునికి మహిమకరంగా ఎలా జీవించాలో, మన భవిష్యత్తుని ఎలా తీర్చిదిద్దుకోవాలో, వాటన్నిటినీ వాక్యానుసారంగా దేవుడు మనకు ఉపదేశిస్తాడు. అంత మాత్రమే కాదు, మీరు నడవలసిన మార్గము నీకు బోధిస్తాను అంటున్నాడు. అంటే మనం ఎలా ప్రవర్తించాలో, ఎలా జీవించాలో, ఏ విధంగా మనం నడుచుకోవాలో, మన వైఖరి ఎట్లా ఉండాలో, మన నడవడి ఎలాగా కొనసాగాలో, మన ప్రవర్తన ఏ విధంగా ఉండాలో అన్నీ కూడాను నీకు బోధిస్తాను అంటున్నాడు. నీవు నడవలసిన మార్గము నీకు బోధిస్తాను అంటున్నాడు. అలాగే నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాను అంటున్నాడు. ఎంత గొప్ప అనుభవం ఇది! నీ మీద దృష్టి ఉంచి అని అనడంలోనే మనం ఎంత ప్రత్యేకమైన వాళ్ళమో దీన్ని బట్టి మనం గ్రహించవచ్చు కదా. దేవాతి దేవుడు, సర్వశక్తి సంపన్నుడు, సార్వభౌముడు, సర్వాధికారి అయిన దేవుడు నీ మీద దృష్టి ఉంచడం అది ఎంత గొప్ప భాగ్యం! మనం ఆయన దృష్టిలో ఎంత విలువైన వారమో, ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో, మన పట్ల ఆయన ఆలోచనలు ఎంత ఉన్నతమైనవో, ఆయన ఉద్దేశాలు మన పట్ల నెరవేర్చడానికి ఆయన ఎంత ఇష్టపడుతున్నాడో, మనం ఎంతగా ప్రేమిస్తున్నాడో దీన్ని బట్టి మనం గ్రహించవచ్చు కదా. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాను. కొన్నిసార్లు కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి మనకు ఆలోచనలు రావు. ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో తెలియని పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. ఒక పెద్ద ప్రశ్న మన ముందు ఎదురవుతుంది. అలాంటి సమయంలో ప్రభువా నేను ఏం చేయాలి ప్రభువా, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి ప్రభు అని ప్రభు సన్నిధిలో ప్రార్థించి కనిపెట్టినప్పుడు ఇదిగో ఎలా చేయని చెప్పేసి దేవుడు మనకి ఆలోచన ఇచ్చి నడిపిస్తాడు. మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలాంటి ప్రణాళికలు రచించుకోవాలో దేవుడు తగిన సమయంలో ఆయన జవాబిస్తాడు. దేవుని వాక్యం చదువుతున్నప్పుడు, ప్రార్థనలో ప్రభు సన్నిధిలో కనిపెడుతున్నప్పుడు దేవుడు మనం నడవలసిన మార్గం మనకు నేర్పిస్తాడు. అలాగే మనకు ఆలోచన చెప్పి మనకు నడిపిస్తాడు ఆయన. అయితే పరిపూర్ణంగా మనం సమర్పించుకున్నట్లయితే దేవుడు మన జీవితంలో మేలైన అనుభవాలు కూడా మనం నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ వాక్యం ఉంటుంది మీ జీవితంలో. మీ ఆలోచన ప్రకారంగా మీ జీవితాన్ని నడిపించుకుంటున్నారా? లేకుంటే దేవుని యొక్క చిత్తానికి, దేవుని యొక్క అధికారానికి అప్పగించుకుంటూ నడుస్తున్నారా? ఒకసారి మన జీవితాన్ని పరిశీలన చేసుకుందాం. ఇదిగో ప్రభువా, నువ్వు నాకు ఉపదేశించు ప్రభువా, నేను ఎలా నడుచుకోవాలో నాకు బోధించు ప్రభువా, నా మీద దృష్టి ఉంచి నాకు ఆలోచన చెప్పు ప్రభువా అని మనం దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించినట్లయితే మన జీవితంలో గొప్ప మేలైన అనుభవాలు కూడా మనం నడిపించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి వాక్యం ఉంటుంది మీ జీవితంలో. దేవుడు ప్రత్యేకమైన ఉద్దేశం నీ పట్ల కలిగి ఉన్నాడనే విషయాన్ని ఎప్పుడు మర్చిపోకు. అసలు ఒక ఉన్నతమైన ఆలోచన బట్టే ఈ లోకానికి దేవుడు నిన్ను పంపించాడు.
ప్రభువా నా పట్ల మీ ఆలోచన ఏంటి, మీ ఉద్దేశాలు ఏంటి, మీ ప్రణాళికలు ఏంటి, వాటి నెరవేర్పు దిశగా నన్ను నడిపించు ప్రభువా అని దేవునికి నీ పరిపూర్ణంగా ఆయన చిత్తానికి, ఆయన అధికారానికి అప్పగించుకున్నట్లయితే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకానికి ఆయన శరీరధారిగా వచ్చినప్పుడు తండ్రి చిత్తానికి సంపూర్ణంగా అప్పగించుకుంటూ ఆయన ప్రతి విషయంలో దేవుని మహింపరిచాడు. అలాగే ఈ లోకంలో బ్రతుకుతున్న మనం కూడా ప్రభువా నా మీద నీ దృష్టి నుంచి నాకు ఆలోచన చెప్పు, నీ నడవలసిన మార్గం నాకు నేర్పించు ప్రభువా, అలాగే నాకు ఉపదేశించు ప్రభువా, తద్వారా మీ సన్నిధిలో నేను మరింత చేరువుగా జీవించడానికి, మీ చిత్తాన్ని జరిగించడానికి, మీ ఆలోచన ప్రకారంగా నేను బ్రతకడానికి కృప చూపించు ప్రభుని తెరువబడిన హృదయంతో దేవుని సన్నిధిలో మనం అప్పగించుకున్నట్లయితే దేవుడు తన ఆలోచన ప్రకారంగా నడిపించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈరోజు దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, నీకు నేను ఉపదేశం చేస్తాను, నువ్వు నడవలసిన మార్గం నేను బోధిస్తాను, నీ మీద దృష్టి నుంచి నీకు ఆలోచన చెప్తాను. అయితే నువ్వు నా మీద ఆధారపడినట్లయితే, నీ జీవితాన్ని నాకు సమర్పించుకున్నట్లయితే నీకు అట్టి అనుభవాలు కూడా నడిపిస్తానని దేవుడు ధరణ వాగ్దానం చేస్తున్నాడు. ఈ వాగ్దానాన్ని నువ్వు స్వీకరించినట్లయితే, ఆయన అధికారానికి నీ జీవితాన్ని అప్పగించుకున్నట్లయితే నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పి ఉన్నతమైన అనుభవాలు కూడా నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఈ వాక్యం ఉంటుంది మీ జీవితాల్లో, ఇదిగో ప్రభువా నా జీవితాన్ని సంపూర్ణంగా మీ అధికారానికి అప్పగించుకుంటున్నాను ప్రభువా, నా మీద దృష్టి ఉంచి నీ ఆలోచన ప్రకారం నడుచుకోవడానికి నా జీవితాన్ని పరిపూర్ణంగా నీకు సమర్పించుకుంటున్నాను ప్రభువా అని నువ్వు అప్పగించుకున్నట్లయితే నీ జీవితంలో ఎంత ఘనమైన కార్యాలు చూస్తావో, ఎంత గొప్ప కార్యాలు చూస్తావో రాబోయే దినాల్లో దేవుడు ఉన్నతమైన అనుభవాలు నడిపించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధులైన ప్రభువా, ఈరోజు మీరు ఇస్తున్న వాగ్దానాన్ని బట్టి ప్రభువా మీకు స్తోత్రాలు. మీరు మాకు ఉపదేశకుడుగా, మేము నడవలసిన మార్గాన్ని మీరు బోధించేవాడుగా, మా మీద దృష్టి నుంచి మాకు ఆలోచన చెప్పేవాడుగా ఉంటామని ఈ దినాన్ని వాగ్దానం చేస్తావు ప్రభువా. ఇదిగో ప్రభువా మా జీవితాన్ని పరిపూర్ణంగా మీ అధికారానికి అప్పగించుకుంటున్నాం నాయన. ఎవరైతే ఈ వాక్యం ఉంటున్నా మా ప్రియులు, వారి జీవితాన్ని సంపూర్ణంగా మీకు అప్పగించుకుంటున్నాం ప్రభువా. వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించండి ప్రభువా. కొన్నిసార్లు ఏం చేయాలో ఏమీ తోచని పరిస్థితిలో వీరు ఉంటుండగా ప్రభువా, మీరు ఉపదేశించి వారు నడవలసిన మార్గం వారికి నేర్పించి వారి మీద దృష్టి ఉంచి మీరు ఆలోచన చెప్పి సరైన టైంలో, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడానికి ప్రభువా మీరు జీవితంలో గొప్ప కార్యం జరిగించి మీరు మహిమ పొందమని మీకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పెడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మీ జీవితంలో ఉపదేశం చేసి మీరు నడవలసిన మార్గాన్ని మీకు బోధించి మీ మీద దృష్టి నుంచి మీకు ఆలోచించే పుట్లో పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. దేవుడు నిత్యము తోడుగా ఉండి మిమ్మల్ని నడిపించును గాక.